సో హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు నేను వ్లాగ్ చేయడానికి మా ఇంట్లో ఏంది అందరి ఇళ్ళలో బతుకమ్మ ఫెస్టివల్ అవుతుంది కదా. సో మా చిట్టవ్వ మా నాన్న ఇద్దరే కలిసి మా ఇంట్లో ప్రతిసారి బతుకమ్మ వేస్తారు. ఈసారి కూడా వాళ్ళు ఇద్దరే వేరుస్తారు బతుకమ్మ. ఒకసారి చూద్దాము మా ఇంట్లో బతుకమ్మ ఎట్లా వేరుస్తున్నారు ఏం కదా. మా నాన్న అయితే ప్రతిసారి బతుకమ్మ వేరుస్తాడు, ఈసారి కూడా మా నాన్ననే వేరుస్తాడు. లాస్ట్ 3 years నుండి మా చిట్టవ్వ ఏ బతుకమ్మ పండుగ లేదు. అంటే బతుకమ్మ పండుగకి ఈవెంట్లు వస్తాయి కదా, ఈవెంట్లోకి వెళ్ళేది. శివు నీకు సిరి కట్టే సందమామ, నీకు సారే కట్టే సందమ కత్రి మా నాన్న కూడా ఒక సింగరే, గుర్తొస్తున్నట్టున్నాడు. వెనకట సింగర్ గుర్తొస్తున్నట్టున్నాడు. బతుకమ్మ వేర్సుడంటే ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ నాకు ఎట్లా రాదు. మీ ఇంట్లో బతుకమ్మ ఎవరు వేస్తారో కామెంట్లలో చెప్పండి. మీ డాడీయా, మీ మమ్మీయా, మీరా? మా ఇంట్లోనైతే మా డాడీ వేస్తాడు అండ్ మా అక్క. సో ఫైనల్గా సద్దుల బతుకమ్మకు కావాల్సిన పిండి వంటలు అయితే ఇవి మా ఇంట్లో. ఇది చపాతీది మలీదా ముద్ద, ఇది కుడక ముద్ద, రవ్వ ముద్ద, ఇది పెరుగన్నం, ఇది నువ్వుల పొడి, అండ్ ఇది పల్లీల పొడి, అండ్ పులిహోర. ఇది మా బతుకమ్మ. దీని తోడు బతుకమ్మ ఉంటుంది ఇంకోటి, ఇది చిన్నది. అంటే పెద్ద బతుకమ్మకు ఒకటి తోడు బతుకమ్మ కూడా యాడ్ చేయాలన్నమాట. ఫైనల్గా మా బతుకమ్మ తోడు బతుకమ్మ రెడీ, అండ్ మా మమ్మీ మా చిట్టవ్వ కూడా రెడీ. ఇక పోయి వాడగట్ల లాస్ట్లో పెట్టేసి బతుకమ్మ ఆడేసి అదంతా మీకు చూపెడతా. అండ్ మా సిరిసిల్ల బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు చూపెడతా. చిట్టవ్వ కూడా రెడీ. హాయ్ మా మమ్మీ, మొత్తం రెడీ. బతుకమ్మ బరువు ఉందా చిట్టవ్వ? దా హాయ్ ఎప్పుడు ఒకసారి అందరూ. బతుకమ్మ పండుగ వీళ్ళంతా మా వాడకట్టోళ్ళు అండ్ పిల్లలు. సో ఎట్లా అనిపిస్తుంది మా ఇంటికాడ బతుకమ్మ? వీడు మా బొల్లి రాకేష్ గాడు, చాలా మంచోడు, నా స్కూల్ ఫ్రెండ్. ఇడు చెప్పురా ఇక ఏం చేయ అంత బాగానా? మనం రావాలంటే మెరుపు ఇంకేమన్నా కావాలి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అమ్మ ముసలమ్మ ఎగురుతుంది. సో ఒకసారి తీసుకుందాము, చూద్దాం, మీకు చూపెడతారా? అది అమ్మ మంచి ఊపుకున్నది. సో ఫైనల్గా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. లావట్టిరు బతుకమ్మని కూడా. ఈసారి బతుకమ్మని మా అక్క ఎత్తుకుంటుంది. 3 years అవుతుంది మా అక్క ఎత్తుకోక.
సో అందువల్ల మా అక్క నేనే మోస్తా అంటుంది. చిన్న బతుకమ్మ నువ్వు ఎత్తుకున్నావు మమ్మీ? అంతేనా? చలో ఇక నడద్దాం ఇక. లెట్స్ గో. ఇప్పుడు నేను ముంగడు ఉంటా, మామూలు వెనుక మా నాన్న చూడిగో అప్పుడు చేస్తున్నానేది. ఇప్పుడు బతుకమ్మ ఎత్తినాం కదా, ఇక్కడ నుండి ఒక 2 లేదా 3 కిలోమీటర్స్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ అని. అంటే ఒక్కొక్కరు సపరేట్ ఏరియాలలో బతుకమ్మను వేస్తారు వాగులో. మా లక్కీగా మాకు ఏమైందంటే సిరిసిల్ల వాగు కూడా వచ్చింది. ఇప్పుడు ఆ వాగులకైతే మేము వెళ్తున్నాం. మాకు ఎంతసేపు మోస్తా చూస్తా ఇవ్వాలి బతుకమ్మ కంటిన్యూ వాగలాగా మోస్తా అని చెప్పింది మరి. సో అది మాకు ఎంతసేపు మోస్తావు నేను కూడా చూస్తా. దాని ముఖంలో ఆల్రెడీ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి. మనం సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం, అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు మా అక్క రియాక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కదా, ఇప్పుడే స్టార్ట్ చేసింది కదా. ఎండింగ్ అయ్యే వరకు 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎండ్ అయ్యే వరకు మా అక్క ఫేస్లో వైబ్రేషన్స్ ఎట్లా చేసేదో చూద్దాము. సో సాయిబాబా టెంపుల్ దగ్గర కలుసుకుందాం. పాపం మా మమ్మీ ఇంత దూరం నడవాలంటే ప్రతిసారి మంచిగా బండి మీద తీసుకొని పోయేటోని ఇప్పుడు నడుస్తుంది. ఇది బతుకమ్మది మన సాయిబాబా టెంపుల్ వచ్చింది. ఒకసారి మీకు వ్యూ చూపెడతా చూడండి. పబ్లిక్ ఉన్నారు. అండ్ మీ విలేజ్లలో ఇంత హైలైట్ చేస్తారు అనుకుంటే ఒకసారి కామెంట్లలో చెప్పండి. ఇంకా మర్చిపోకండి, మీరు చేసే కామెంట్ ప్రతి కామెంట్ నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. లేవురా ఏమైంది మీరు ఇంక ఇప్పుడే ఇంత లేటా? హాయ్ సంధ్యక్క. ఇది మా సంధ్యక్క వాళ్ళ బిడ్డ. ఎట్లుంది చెప్పుర్రి, కామెంట్లో చెప్పుర్రి. నేను స్మార్ట్ ఉన్నా, ఇంకా స్మార్ట్ ఉన్నాను. వెళ్ళండి బాబా. అందరూ ఉన్నారా? చూసినావా? ఉండు వస్తున్నాం. మా చిన్నప్పుడు దోస్తుడు చాలా మంచోడు. దీనికి అండ్ బిక్సీ అది ఉంది. ఏది అవుతుంది? లేదు బిక్సీ సెల్ పాయింట్ ఉంది వీనికి. నెక్స్ట్ వీక్ iPhone 17 Pro Max ఇచ్చేది వీడే, గిఫ్ట్ ఇస్తుండు. కాకపోతే 18 Pro Max 17 Pro Max మంచి లేదు. అరే 18 Pro వచ్చారు నేను బతుతా అంటారా మరి. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ మరి? ఎస్, అందరితో సబ్స్క్రైబ్ చేపి నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ వచ్చే వీడియోస్ మొత్తం చూడు. ఓకే? ఎస్.
ఇది ఫైనల్గా సిటీ సద్దులు అయితే షాప్ వేసుకొని కూకున్నాం. ఇక సద్దులు తిరుడు స్టార్ట్ చేయాలి. ఇక నాతో